నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హై స్కూల్లో క్షుద్ర పూజలు కలకలం. స్కూల్ ప్రధానోపాధ్యాయుని గది ముందు పసుపు కుంకుమతో ముగ్గు వేసి నిమ్మకాయలు. భయాందోళనకు గురైన విద్యార్థులు, టీచర్స్. భారీగా గంజాయి స్వాధీనం. 2 కార్లను తనిఖీ చేసిన పోలీసులు. 96.775 గ్రాముల గంజాయి స్వాధీనం. విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని రామగుండం సిపి వెల్లడి. కోతుల బెడద రైతులకు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కోతులు అడవిలో ఉండాల్సిందే. కోతులు జనావాసాలు, పంట పొలాల్లో కంటి మీద కొనుక్కు లేకుండా పంట పొలాలను నాశనం. కరీంనగర్ రూరల్ మండలం దృశ్యాలు. జిల్లా పరిషత్ హైస్కూల్లో క్షుద్ర పూజలు ఆందోళనకు గురి చేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ ప్రధానోపాధ్యాయుని గది ముందు పసుపు కుంకుమతో ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టారు. ఉదయం స్కూల్ కు ముందుగా వచ్చిన ఆయా గమనించి హెడ్ మాస్టర్ తో పాటు టీచర్లకు సమాచారం అందించారు. పసుపు కుంకుమతో ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పాఠశాలకు చేరుకొని ముగ్గును, నిమ్మకాయలను తొలగించారు. కావాలనే ఎవరో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడానికి క్షుద్ర పూజలు చేసినట్లు ముగ్గు వేశారని భావిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి శ్రీనివాస్ స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితులను అరెస్టు చేశారు. గోదావరి కని 2 టౌన్ 11A గని సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 2 కార్లను తనిఖీ చేయగా 96.775 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీని విలువ సుమారు 50 లక్షలు ఉంటుందన్నారు. 4 నిందితులను అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారని, వీరి నుండి 2 కార్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా మంచిర్యాల ఐబిఎక్స్ రోడ్లో సీసీ కెమెరాల గోదాం మాటున గంజాయిని విక్రయిస్తున్నారని, పక్కా సమాచారం మేరకు మంచిర్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించి 23.5 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. దీని విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. సీసీ కెమెరాల మాటున గంజాయి నిల్వ ఉంచిన 22 మందిపై కేసు నమోదు చేశామని, 11 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీలో ఉన్నట్లు సిపి చెప్పారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, అనుమానితులపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడతామన్నారు. గంజాయి రహిత ప్రాంతంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కు కృషి చేస్తామని, గంజాయి అక్రమ రవాణా సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి అక్రమ రవాణాను ఛేదించిన పోలీసులను సిపి శ్రీనివాస్ అభినందించారు. మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్, తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే సూటౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఎంక్వైరీలో తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చేయడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయి స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో
ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము, బైకులు 5 సీజ్ చేశాము, ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. కోతుల బెడద రైతులకు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కోతులు, అడవిలో ఉండాల్సిన కోతులు జనావాసాల పంట పొలాల్లో తిరుగుతూ ఇబ్బందులు పెడుతున్నాయి. రైతులకైతే పంట పొలాలను నాశనం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు పంటలను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించి కొండముచ్చుల ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ రైతు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామానికి చెందిన దెబ్బేట సంపత్ తను సాగు చేస్తున్న భూమిలో మొక్కజొన్న పంట వేయగా పంట చేతికి వచ్చే సమయంలో కోతుల బెడద ఎక్కువగా ఉండి మొక్కజొన్న చేను ఖరాబ్ చేస్తుండటంతో రైతు వినూత్నంగా ఆలోచించి కొండముచ్చుల ఫ్లెక్సీలు తయారు చేయించి మొక్కజొన్న చేను చుట్టూ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కోతుల బెడద తగ్గిందని రైతు సంపత్ తెలుపుతున్నాడు. కోతుల దండయాత్ర తిప్పికొట్టేందుకు కొండముచ్చుల ఫ్లెక్సీల ఏర్పాటే కాదు, నిత్యం ఉదయం సాయంత్రం వేలల్లో టపాసులు కూడా పేల్చి కోతుల బెడద నుంచి తప్పించుకొని పంట దిగుబడిని పెంచుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. అన్న నా పేరు సంపద, మాది పందిళ్ళ. ఈ మక్క చేను వేసుకున్న కాంచెలు కోతులు బాగా వస్తున్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టుకున్నాం. కట్టుకున్న కాంచెలు కొంచెం పంట చేను అనేది కొంచెం మాకు బెటర్గా ఉంది. ఇప్పుడు ఇది జమ్మిగుండతో తీసుకొచ్చి కట్టినాము, మంచిగా ఉంది. 400 ఖర్చు అయింది. యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు బజరంగ దళ నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా వద్ద బజరంగ దళ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరన్నారు. ఈ పేరు వింటేనే భారతావని పులకించి పోతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజు చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఛత్రపతి శివాజీ లాంటి ధీరుడు భారత ఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలన్నారు. అందరితో ఛత్రపతిగా పిలువబడుతున్న ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరుగని యోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జెండా చౌరస్ యందున విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే కాషాయ ధ్వజాలు, హిందూ దేవాలయాలు, మన బొట్లు. ఛత్రపతి శివాజీ లేకపోతే మన బొట్టులు మారేటి, మన పేరులు మారేటి, మన బొట్టులు చెదిరేటి, మన హిందూ దేవాలయం మన గణవడకపోవు. దక్షిణ భారతదేశంలో హిందూ నిలుస్తున్నాడు, హిందూ జీవిస్తున్నాడు, హిందూ గర్జిస్తున్నాడు అంటే కారణం ఛత్రపతి శివాజీ. కాశీ మధుర అసలు మన గణవడకపోవు. అందుకే హిందువుగా జీవించాలి, హిందువుగా పుట్టాలి, హిందువుగానే చావాలి అనే నిదానంతో మా బజరంగ దళ్ ముందుకు సాగుతుంది. ప్రపంచం గిరిల యుద్ధాన్ని నేర్పించింది ఛత్రపతి శివాజీ. భారతదేశానికి నౌకా దళాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ఉన్న యువత దేశం కోసం, సనాతన ధర్మం కోసం, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించే వారికి మేము ఇలాగే పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై శ్రీ. పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని మన జెండా చౌరస్తా కూడలిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఆ రోజున 1627 ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జిజాబాయి, తండ్రి షాజీ దంపతులకు జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అతని 16వ ఏటనే తల్లి అభిష్టం మేరకు తన సమీపంలో ఉన్నటువంటి శివనేరి దుర్గం పైన దండయాత్ర చేసి మొట్టమొదటిసారిగా ఆ శివనేరి దుర్గాన్ని జయించిన తర్వాత ఆ కోట పైన హిందువులు పరమ పవిత్రంగా భావించే కాషాయ ధ్వజాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. అంతటితోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాకుండా భారతదేశంలో ఎక్కడైతే బానిసలుగా ఉంటున్నారో ముఘల్ చక్రవర్తులు, తుర్కులు, బాబర్లు ఈ దేశం మీద పింజారు లెక్క పడి ఈ దేశంలో హిందూ దేవాలయాలపైన, హిందువులపైన
హిందూ మహిళల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటిని ఖండించాలనే సదుద్దేశంతో నాడు ఛత్రపతి శివాజీ మహారాజు అటక్ నుంచి కటక్ దాకా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం శివాజీ మహారాజు మొఘల్ చక్రవర్తులను తరిమి కొట్టి మళ్ళీ హైందవ సమాజ స్థాపనాన్ని ఏర్పరిచిన వ్యక్తి కేవలం ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నేటి యువత అతన్ని ఆదర్శవంతంగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నింపే విధంగా మనందరం అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన భూములు కూడా అన్యాకృతమవుతా ఉన్నాయి. ఎండోమెంట్ అని చెప్పి మన ప్రభుత్వము మన భూముల్ని వారి కబంధ హస్తాల్లోకి లాక్కొని ఈ రోజు మన పూర్వీకులు ఏదైతే దేవాలయాల్ని గుడులకు మాన్యంగా ఇచ్చినటువంటి ఎకరాల భూమిని, అలాగే విధంగా మనం ఇచ్చినటువంటి నగలను, మణిహారాలను కూడా ఈ రోజు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే మన పూర్వీకులు ఇచ్చినటువంటి భూమి అది. ఏ దేవాలయం చూసుకున్నటువంటి స్థానిక పెద్దపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇటు పోతే రాములవారి దేవాలయంలో కూడా ఇటు 12 ఎకరాలు కబ్జా వేయడం జరిగింది, ఇటు పోతే 5 ఎకరాలు కబ్జా అవ్వడం జరిగింది. మన దేవాలయాలు మన పూర్వీకులు ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పట్టభద్రులతో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే విజయరమణారావు నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున కేజీఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఓదెల మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమైనారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోస్టర్ను స్థానిక నాయకులతో పట్టభద్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రునికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంకా సదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, ఎండి సజ్జు, డొంకిన మొగలి, పనాస మల్లయ్య, రావి సదానందం, పనాస మల్లయ్య, ఆరెల్లి రమేష్, కొత్తూరు ముండయ్య, మాదాసి సతీష్, ఈద సత్యనారాయణ, గాజుల మోహన్, జిన్నా రామచంద్రన్ రెడ్డి, బంగారు రమేష్, దేవేంద్రరావు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనోళ్ళు ఎంతమంది అంటే మీకు మీ దగ్గర అందరి దగ్గర హోటల్ ఉంటాయా? 1493, 40, 30, 50, 100, 100 పైన 45 ఓట్లు ఉంటాయి. అవి లోకల్ ఏమి ఉన్నాయి అండ్ పేపర్ మీద ఏ ఓటుకు ఆ ఓటు మార్చింది. ఏ గీత గీతలేదు ఈ నంబర్ 1 వేసిన తర్వాత మళ్ళీ ఏ గీత గీత విజయనగర్ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విజయన నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విజయన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. విజయన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. విజయన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. విజయన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జమ్మికుంట బస్టాండ్లో దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధికి చెందిన భువనగిరి రాజేందర్ తన తాతను బస్సు ఎక్కించడానికి వచ్చి పర్సు పోగొట్టుకున్నాడు. తాతను బస్సు ఎక్కించి పాకెట్ చూసుకునేసరికి పర్సు మాయం అవడంతో లబోదీపమంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లి సిబ్బందికి తెలుపగా హుటాహుటిన సిబ్బంది బస్టాండ్ ఆవరణలో పరిశీలించిన ఫలితం లేకపోయింది. తన పర్సులో 4,000 రూపాయలు విలువైన కార్డులు ఉన్నట్లు బాధితుడు తెలిపారు. బస్టాండ్లో పోలీస్ భద్రత ఏర్పాటు చేసినా తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. బస్టాండ్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు మరమ్మతులు చేసి గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఏంటన్నా 4,000 రూపాయలు బస్కు. మీరు ఏ ఊరు? మూత కూడా రాజపల్లి ముసలి రేగపట్ట బస్కు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గన్నెవారిపల్లి నరసింహ తాండా, సేవాలాల్ తాండా, మామిళ్లపల్లి గ్రామాల రైతుల పంట పొలాలు వందలాది ఎకరాల సాగు చేసుకున్న పంట పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో వేసుకున్న బోర్లు ఎండిపోవడంతో వరి పైర్లకు నీరందక ఎండుతున్నాయి. సుమారు 200 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ కాల్వ ద్వారా నక్కవాగులోకి నీరు విడుదల చేశారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్కవాగులో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు చేసుకున్నామని, చివరికి భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండలు దంచి కొట్టడంతో వేసుకున్న వరి పంట ఎండుతోందని వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి మల్లన్న సాగర్ నుండి నక్కవాగులోకి నీరు విడుదల చేస్తే పంటలు పండుతాయన్నారు. మల్లన్న సాగర్ ఏఈ, డిఈ అధికారులను కలిసి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా నక్కవాగులోకి నీరు విడుదల చేస్తే కాస్తైనా పంటలు పండుతాయని, లేకుంటే వేలాది ఎకరాలు నిండుతాయని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. జయంతి పురస్కరించుకొని మా గ్రామంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాము. ఇటీ కార్యక్రమానికి మండలంలోని అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం చాలా సంతోషం. శివాజీ హిందూ సామ్రాజ్యం కోసం మన భారతదేశంలో ఉన్నప్పుడు హిందూ ఎవరి రోజు భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషం. మా తమ్ముడు బజరంగ్ దళ్ మండల అధ్యక్షుడైనటువంటి కిట్టు ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇదే సంవత్సరం జూన్ 6 నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం ఉంటుంది కాబట్టి ఆ రోజు నాడు విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అంజగౌడ్ గారికి, అలాగే ముస్తాబాద్ పట్టణ మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గారికి, అలాగే కార్తీక్ రెడ్డి గారు మాజీ మండల అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి గారికి, వివిధ పార్టీల నాయకులకు, అలాగే హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొండాపూర్లోని ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి 395వ జయంతి రంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ కూడా విగ్రహ ప్రతిష్ట గురించి కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఛత్రపతి శివాజీకి దాతగా ఛత్రపతి శివాజీ సేన వ్యవస్థాపకులు విగ్రహదాతగా విగ్రహం ఇస్తానన్నారు. మరి ఇంకోరైనా గద్దె గురించి ఎవరైనా వారంతగా సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఓన్లీ శివాజీ జయంతులు వర్ధతులు కాకుండా ఆయన చేసిన మంచి పనులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి తరానికి చెప్పాలని ఈ రోజున మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కళలో మాత్రమే ఉంది. ఇలా మనం సినిమాలు చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది ఈ భారతదేశంలో. ఎందుకంటే 70 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు కూడా ఛత్రపతిని కానీ మంచి మంచి నాయకులను కానీ ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాడినటువంటివి వాళ్ళను కనుమరుగు చేసింది. వాళ్ళ సామ్రాజ్యం నిర్మించడానికి కోసమే వాళ్లకు పాటుపడింది. కానీ దేశం కోసం ధర్మం కోసం ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ మన అంబికాదేవి ఖడ్గమిస్తే ప్రత్యక్షమై దేవి చేతుల మీదుగా ఖడ్గమిస్తే ఇవాళ అన్ని కోటలను బద్దలు కొట్టుకొని ఇవాళ మన ఔరంగజేబ్ కోటను బద్దలు కొట్టి విజయం సాధించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. తన కొడుకును కూడా సంభాజీ మహారాజును కూడా దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి వ్యక్తి భూమి పూజకు రావడము నా పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాను. హిందూ ధర్మము వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలని కోరుకుంటూ హిందూ బంధువులారా మీరందరూ తలపైన నుదిటిపైన మీరు తిలకం దిద్దాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామంలో జయంతి శోభాయాత్ర నిర్వహించారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి విగ్రహ నిర్మాణానికి మాజీ జడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి, గంఠారాములు భూమి పూజ చేశారు. అనంతరం ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ ట్రస్ట్ అధ్యక్షులు ఆరెల్లి ప్రవీణ్ కుమార్, పెంటా రవి, మూల రమేష్ రెడ్డి, తోడి నరేష్, ఏడెల్లి శంకర్ నాయకులు, సుముఖం మల్లారెడ్డి, గొడుగు రాజుకొమరయ్య, నూనెటి కుమార్ యాదవ్, కూకట్ల నవీన్ యాదవ్, రాజేశం, నక్కల కొమరయ్య,
జంగా స్వామిరెడ్డి, బోలవేని శ్రీనివాస్, అల్లం సదయ్య తదితరులు ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు ఆగురే కొట్టుడు. ఎందుకంటే ఈరోజు చాలా మంచి దినం అనుకోవచ్చు. పెగడపల్లిలో దాదాపు ఒక 200 మంది యువత ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం, మరి ఏదైతే గత స్మృతులను గుర్తుంచుకునే విధంగా, మరి గతంలో మొఘల్ సామ్రాజ్యాన్ని మట్టుపెట్టి మరి హిందుత్వాన్ని బతికించే విధంగా, హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే విధంగా మరి తీసుకున్నటువంటి ఛత్రపతి శివాజీ గారు తీసుకున్నటువంటి ప్రతి సంస్కరణలు కూడా మరి ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పక్కన ఉన్నటువంటి మరాఠీ వాదులందరూ కూడా మరి ఒక దేవునిగా పూజించేటువంటి ఛత్రపతి శివరాజు గారిని మనం అందరం కూడా ఈరోజు ఏర్పాటు చేసుకొని మరి అతి తొందరగా మరి త్వరితగతిన మీరందరూ కూడా ముందుండి మీ వంతు సాయంగా మా వంతు సాయం కూడా మీకు ఉంటుందని, మరి ప్రతిదినం కూడా దీన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి ఒక ఆలోచన కొద్దీ ఒక కమిటీ రూపకల్పన చేసుకున్నారు కనుక మరి మీరందరూ కూడా ఇదే ఒక శక్తితోని మీరు పనిచేసి రేపు రాబోయే యువతరానికి కూడా మనం అందరం ముందుండి యువతను ముందుంచే విధంగా కోరుకుంటూ మరి ఈ దినం రోజు మరి మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా మంచిదని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువతలందరికీ కూడా అందరికీ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పెగడపల్లి గ్రామంలో మరి ఈరోజు ఒక సుదినం ఛత్రపతి శివాజీ మహారాజ్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని మరి దాని అధ్యక్షులు ప్రవీణు, రాకేషు, రవి, నవీన్ కుమార్, మరి దాదాపుగా ఒక 100 మంది యువకులందరూ కూడా ఒక ట్రస్ట్గా ఏర్పడి మరి ఆ రోజు భారతదేశ ప్రజలందరి మన్నలను పొందినటువంటి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఈ గ్రామంలో చేయాలి. ఆయన యొక్క ఆశయాలు, ఆయన స్ఫూర్తి గ్రామ ప్రజలందరికీ మరి విరజిల్లాలి అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ, యువ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా యువత పెడదారిన పడుతున్నటువంటి ఈ సమాజంలో ఇవాళ ప్రతి తల్లి తండ్రి మరి నా కొడుకు గొప్పవాడు కావాలని భావిస్తున్నటువంటి ఈ సమాజంలో ఇలా సమాజ రుగ్మతలను పోగొట్టాలంటే అది యువతతోటే సాధ్యం. యువత సమాజంలో ఒకరుగా భాగస్వామి అయితే తప్ప మరి ఈ సమాజం బాగుపడదు అనే ఒక నినాదాన్ని ముందు తీసుకొని మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యువకులందరూ కూడా ఈ మండలంలోని ప్రజలకి, యువకులకి అందరికి కూడా ఆదర్శంగా స్ఫూర్తిగా మరి నిలవాలని చెప్పి వారిని కోరుతూ రేపు రాబోయే కాలంలో వారు చేపట్టబోయేటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నా వంతుగా సమయాన్ని, మరి ఆర్థికంగా సహాయాన్ని, అన్ని విషయాలలో వారికి చేదోడు వాదోడుగా ఉండి తప్పకుండా ఈ గ్రామంలో ఒక మంచి జరగడం కోసం నా వంతు సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు సమాజంలో దౌర్జన్యాలు, దాడులు, మరి ఇలా డ్రగ్స్కు బారిన పడేటువంటి విషయాలు, ఇలా మద్యానికి బానిసై మరి చాలా కుటుంబాలు చితికిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఒక 5 అంశాలను మరి ముందుగా తీసుకొని ఈ గ్రామంలో మరి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కూడా మనందరం కూడా కృషి చేయాలని కోరుతూ నాకు అవకాశం కల్పించినట్టు ఈ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినట్టు. తిమ్మాపూర్ స్నేహితుని కుటుంబానికి అండా. చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న నా స్నేహితుడు అనారోగ్యంతో కన్నుముయ్యగా చిన్ననాటి స్నేహితులంతా కలిసి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని సుభాష్ నగర్ కు చెందిన బోళ్ల సంతోష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయనకు భార్య, బిడ్డ, కొడుకు ఉండగా 10 ఇంటర్ స్నేహితులంతా కలిసి అండగా ఉండాలని సంతోష్ కూతురు పేరు మీద 31,000 ఫిక్స్ చేసి గురువారం బాండ్ అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తోటపల్లి అనిల్, ఆవుల శ్రీకాంత్, సురేష్, కోతిరాజు, బొల్లా శ్రీనివాస్, వేల్పుల రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఊళ్ళో సంతోష్ హఠాత్ మరణంతో వాళ్ళ చిన్నపిల్లలకు మా 10th ఇంటర్ ఫ్రెండ్స్ అందరం ఎప్పటికైనా కానీ మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం కొంత అమౌంట్ వాళ్ళ పాప పేరు మీద పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయడాన్ని హర్షిస్తూ మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సంతోష్ గుప్తా మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ ఆర్యవైశ్యులను గుర్తించి ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎంగా ప్రకటించినందుకు ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఢిల్లీలో 16 మంది ఎమ్మెల్యేలు అవ్వడం ఆర్యవైశ్యులకు గర్వకారణమని, వ్యాపారమే కాకుండా ఆర్యవైశ్యులంతా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మట్టా వెంకటేశ్వరరెడ్డి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాచెట్టి లక్ష్మణ్ గుప్తా, కార్యదర్శి కూర సంతోష్, ఉప్పల చంద్రం, శ్రీనివాస్, సతీష్, బొంతుగుల రాజు, గందె విజయ్ కుమార్, కూర భిక్షపతి, రాజూరి పెంటయ్య, అరవపల్లి సుదర్శన్, రమేష్, మండల పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని మోడీ గారు ఆర్యవైశ్యులను గుర్తించి ఈ యొక్క ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎంగా చేర్చినందుకు దానికి మన ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్యవైశ్యులందరూ కూడా రాజకీయంగా ఎదుగుదల ఉండాలని, అందరూ కూడా రాజకీయంగా ముందుకు రావాలని కోరుచున్నాము. మన ఢిల్లీలో 16 మంది ఎమ్మెల్యేలు ఆర్యవైశ్యులు గెలవడం చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఆర్యవైశ్యులందరూ కూడా రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా మా ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులందరం కూడా తెలియజేస్తున్నాం. ఢిల్లీ సీఎంగా మా ముద్దుబిడ్డ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ రేఖా గుప్తా గారికి కూడా కృతజ్ఞత అభివందనలు, ధన్యవాదాలు మోడీ గారికి కూడా తెలియజేస్తున్నాం. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారిని ఏకగ్రీవంగా సిఎల్పి అక్కడ ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా ఇవాళ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా గారిని ఇవాళ భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఈ ఆర్యవైశ్య సంఘం తరఫున మహిళ గతంలో రోషే గారు ఇక్కడ చేశారు. మహిళ చేస్తుంది దేశ రాజధానిలో. దానికి ప్రధానంగా ఇవాళ మోడీ గారు గుర్తించి మనకు ఈ సామాజిక వర్గాన్ని ఆ దేశ రాజధాని వరకు తీసుకొచ్చినందుకు, గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను మా భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తూ, మా మండల ఆర్యవైశ్య సంఘ సభ్యుల తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మోడీ గారికి. మరి ముఖ్యంగా మా మండలం సంబంధించిన ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కూడా వారి యొక్క గుప్తా గారికి స్వాగతం చెప్తూ మోడీ గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నందుకు మీరు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మరి ముఖ్యంగా ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రులు ఉన్నారు, దళిత ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు, ఎస్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ అన్ని కులాలను కూడా అన్నిటికీ గుర్తించి ఒకవేళ అట్టడుగు వర్గంలో కిందనున్న వాళ్ళని కూడా ఇవాళ ఒక ఉన్నత స్థాయి పదవులను ఇస్తుందంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. మరి ముఖ్యంగా మోడీ గారితో సాధ్యమవుతుంది. మోడీ గారు కూడా ఇవాళ అందరికీ కూడా అన్ని వర్గాలకు ఏ రకంగా గుర్తింపును ఇస్తున్నారో ఆర్యవైశ్య సంఘానికి కూడా గుర్తింపునిచ్చి ఇంకా కూడా ఇట్లాంటి పదవులు, ఉన్నత పదవులను ఇంకా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
హైస్కూల్లో క్షుద్ర పూజలు కలకలం. స్కూల్ ప్రధానోపాధ్యాయుని గది ముందు పసుపు కుంకుమతో ముగ్గు వేసి నిమ్మకాయలు. భయాందోళనకు గురైన విద్యార్థులు, టీచర్స్. భారీగా గంజాయి స్వాధీనం. 2 కార్లను తనిఖీ చేసిన పోలీసులు. 96.775 గ్రాముల గంజాయి స్వాధీనం. విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని రామగుండం సిపి వెల్లడి. కోతుల బెడద రైతులకు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కోతులు అడవిలో ఉండాల్సిందే. కోతులు, జనావాసాలు, పంట పొలాల్లో కంటి మీద కొనుక్కు లేకుండా పంట పొలాలను నాశనం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.